everyone and how are you? Okay, we are going to discuss only a question and we are going to find out that answer in the short speech. I won't take much time. I will tell you the question. Okay, just cooperate and it will be not much more long. It will go to sorry to interrupt in your classes. Okay, I have an habit, everyone knows, short memory, and no problem. Just remember me, and in the end of that, I will tell you the answer of that. What is fear? Many students, especially of the class, they have asked me that, and they have probably facing that answer question that what is fear. We will discuss about it. Before it, we are going to discuss about what is how we should live and what is meant by true success. Okay, I will tell you that one thing. I don't have amazing victories. I don't have any amazing victories, but I can surprise you with the defeat out of I came alive. నాకు చెప్పుకోవడానికి ఎక్కువ సక్సెస్ఫుల్ విక్టరీస్ లేవు, కానీ నేను ఒకటి చెప్తాను, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను అండ్ నేను ఎటువంటి డిఫీట్స్ని ఉదాహరించి వచ్చానో అవి చెప్తే మీకు compulsory you will get surprised. I will tell you with an effort that around నేను ఖచ్చితంగా ఒక బుక్స్ రికమెండ్స్ చేస్తాను, ఎస్పెషల్లీ ఫర్ ప్రిపేర్ బాడీ. Our strength after you will complete your 10th, definitely you will get 2 months for a break. In that break, I will compulsory recommend you a book. You should, if you have time, you have to remember and you have to read. It's not necessary to read, but it's up to you. You can read. బుక్ పేరు గుర్తుపెట్టుకుంటే మంచిది, పెట్టుకోకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే చదువుకుంటారు కదా ఆల్రెడీ. The power of your subconscious mind. How your mind works in the situations, it compulsory shows you about how you have to tackle your brain and how you have to work on the situation. I will tell you about an incident which occurred in around the 19th century. అంటే దాదాపు చాలా రోజుల క్రితం, 9th century, about 1000 years back. In the world, country is there that called Spain. Okay, in Spain, it's about అక్కడ వెళ్ళాలి అంటే there is only one land. అక్కడికి వెళ్ళడానికి ఓన్లీ వన్ ల్యాండ్ అంటే భూమి పైన నుంచి వెళ్ళాలంటే యూరోప్ నుంచి వెళ్ళాలి. లేదు కాదు కుదరదు, సముద్రం దాటాలి అంటే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఇన్ మెడిటేరియన్ సీ ఆర్ పసిఫిక్ ఓషన్. అలానే ఒక లీడర్ వచ్చాడు. జస్ట్ వి నీడ్ టు వాట్ దిస్ సో ఇస్ ఇంపార్టెంట్ అండ్ మోర్ ఇస్ ఇంపార్టెంట్. అక్కడ ఏమైంది, క్యా హువా లీడర్, వన్ లీడర్ హీ స్టార్టెడ్ టు కన్క్వర్ ద స్పెయిన్ దామని వెళ్ళాడు. ఓకే, ఐ ఆమ్ జస్ట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద మోరల్ అండ్ వాట్ మైండ్ సెట్ షుడ్ బి ఎ పర్సన్స్. ఓకే, వాట్ మైండ్ సెట్ షుడ్ బి. అక్కడ వెళ్ళాడు, ఇక్కడ స్పెయిన్కి కన్క్వర్ చేయడం అంటే గెలవడానికి, స్పెయిన్కి గెలవాలి. ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే సముద్రం నుంచి వెళ్ళాలి. మెడిటేషన్, హీ క్రాసింగ్ ద మెడిటేరియన్. He crossed the Mediterranean Sea. Along with that Mediterranean Sea, he has an army of only 700 people. Okay, Spain గెలవడానికి 700 people సరిపోరు, కానీ he got it. Okay, ఎలా వెళ్ళాడు అంటే సముద్రం నుంచి వెళ్ళారు, ఒడ్డుకు చేరుకున్నాడు. స్పెయిన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ చేరుకున్నాడు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ల్యాండ్ స్టార్ట్ అయింది, ఒడ్డుకు చేరుకున్నారు. 700 people around షిప్స్. చేరంగానే ఫస్ట్ ఆ లీడర్ చేసిన పని ఏంటిది? వాట్ ద లీడర్ డిడ్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ టుక్ ద ఆయిల్ అండ్ హీ బర్న్ ఆల్ ద షిప్స్. రాగానే ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ పని ఏంటిది? ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఏదైతే షిప్స్లో వాళ్ళు వచ్చారో అది ఏం చేశాడు అతను అంటే మొత్తం కాలబెట్టాడు. వాట్ డస్ ఇట్ మీన్? దానికి అర్థం ఏంటిది? ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ నో రిటర్నింగ్ బ్యాక్. ఓన్లీ వన్ మ్యాచ్, ఉన్నట్టు వెళ్తాం, లేదంటే ఏంటంటే నో రిటర్న్. ఇప్పుడు నేను వచ్చారు దగ్గరికి, యూ కాంట్ గో 9, యూ కాంట్. ఇప్పుడు ఆల్ టికెట్ వస్తుంది, నేను రాయాల్సిందే, వెళ్ళాల్సిందే. యూ కాంట్ గో బ్యాక్. ముందు అడుగు వేసారు అయిపోయి. యూ హ్యావ్ టు ప్లే. ఎట్లా వస్తే అట్లా రావాలి.
best. We did our best. Best of best we did up to 7-6. We stayed and we did our best. Now it's up to you. Remember one thing, madam. Everyone can show you path, but you have to walk on it. It's your duty to walk on it. Everyone, every teacher is good. Every person is good. They may show you the good path, but you have to walk on it. అందరూ మిమ్మల్ని దారి చూపిస్తారు, మంచి దారి చూపిస్తారు, బట్ యూ హ్యావ్ టు వాక్ ఆన్ ఇట్. మీ పని మీరు నడవాలి. అకార్డింగ్ టు ఇప్పుడు టాక్ అబౌట్ సక్సెస్, వాట్ ఈస్ సక్సెస్ రేట్? ఎలా ఉంటుంది సక్సెస్ రేట్ అంటే ఓన్లీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటే 0.01 ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఐన్స్టైన్, okay, what the success rate of Einstein is 0.1 success rate is there. If you talk about Edison, what is the success rate of Edison? It's about 0.0001 rate. How many times he tried and how many times he failed? Okay, if you talk about more than some books, some books will tell 12, 200, that much experiments he did. Okay, one day what happened? ఒక రోజు ఏం జరిగింది, ఎడిసన్ మొత్తం ఏదైతే ల్యాబ్ ఉంటుందో మొత్తం కాలిపోయింది సాయంత్రం. ఓకే, వాచ్మెన్ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎడుచుకుంటూ వచ్చి మొత్తం టెన్షన్ చెప్తున్నాడు ఎడిసన్కి. ఏమంటున్నాడు అంటే, సార్ మీరంతా 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డా మొత్తం ల్యాబ్ కాలిపోయింది, సర్వనాశనం. బట్ ఎడిసన్ వాస్ కూల్. ఏమంటున్నాడు అక్కడ ఎడిసన్ రిప్లై? దట్ రిప్లై ఈజ్ అవర్ ఇంపార్టెంట్. What he is saying that only no problem, nothing affects. From tomorrow we will start again. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, రిజల్ట్ దొరకలేదు, రేపు మార్నింగ్ మళ్ళీ కొత్త ట్రై చేద్దాం. That's the courage the man should have. Nothing affects. And in life, after from here you go, you will find no line, the difference between what is right and what is wrong. ఓకే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు చాలా పరిస్థితులు వస్తాయి. అక్కడ మీరు కరెక్ట్ ఏంటిది, రాంగ్ ఏంటిది అనే మధ్యలో దారి ఉందో చూడండి. ఆ లైన్ డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. ఓకే, బట్ యూ హ్యావ్ టు. బట్ వాట్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ ద వరల్డ్ ఈజ్ యూ కాంట్ డిఫరెన్షియేట్ దట్ లైన్. నిజం ఏంటిది, తప్పేంటిది, రైట్ ఏంటిది అనేది మీరు చెప్పలేదు. ఓకే, అదే మనం చిన్నప్పుడు నుంచి అక్కడ వింటూ వస్తాం. ఏంటిది లయన్ అండ్ డీర్. ఓకే, లయన్ హంట్ చేస్తుంది, డీర్ కావాల్సింది. ఓకే, నా హూ ఈజ్ రైట్ హియర్, హూ ఈజ్ రాంగ్ హియర్, యూ కాంట్ డిఫరెన్షియేట్. ఓకే, సింహం అక్కడ డీర్కి చంపింది, సింహం అక్కడ హంటర్ అయిపోయింది, మర్డర్ చేసింది, అది రాంగ్ అని మనం అనలేము. డీర్ విక్టిమ్ అయింది, అక్కడ తన ప్రాణం కాపాడితే మంచిది అని అన్నాము అనుకోండి, సింహం అక్కడ ఆకలితో చనిపోతుంది. ఎవరికొకరికి ఆకలి తగ్గాలి అంటే ఖచ్చితంగా యూ కాంట్ డిఫరెన్షియేట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఓకే, హౌ యూ ప్రూవ్ యువర్ పాయింట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఓకే, మన పాయింట్ని మనం ఎలా ప్రూవ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టాక్ అబౌట్ గెలిలియో. ఓకే, వాట్ గెలిలియో డిడ్ అరౌండ్ 17th century ఎంత వస్తుంది. అప్పుడు గెలిలియో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? వాట్ ద స్టేట్మెంట్ హీ గివెన్ స్టేట్మెంట్ వాట్ sun does not rotate. Everyone believes that sun east నుంచి వస్తుంది, వెస్ట్ కి వెళ్తుంది అనుకునేవారు. సన్ ఎక్కడ తిరుగుతుంది అంటే అప్పుడు గెలిచి వచ్చి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పారు? వాట్ ఈస్ దట్? సన్ ఎక్కడికి వెళ్ళాలి, మన అర్ధ చుట్టూ తిరుగుతుంది సన్కి అంటే ఎట్లా సాధ్యమవుతుందని హీ గాట్ ద లైఫ్ ప్రెజర్మెంట్ బై ద కోర్ట్. ఏం చేసిందంటే ఇక్కడ పిక్చర్ అయిపోయింది మొత్తం లైఫ్ అంటే. There are many ones who said, and there are many scientists who did, and scientists ఉన్నారు అక్కడ సేమ్ లైఫ్ ఇట్ ఓన్లీ వాట్ యు సే. మన సన్ చుట్టూ ఎలా అయితే సోలార్ ప్లానెట్స్ తిరుగుతున్నారు, అలానే స్టార్స్ అంటే స్టార్స్ ఆర్ బిగ్గర్ దెన్ సన్ అన్నారు. ఈ స్టేట్మెంట్ చెప్పగానే అతనికి నడి రోడ్ పైన కాల్చి చంపారు అందరూ. ఓకే, యూ కాంట్ డిఫరెన్షియేట్ వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. జస్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ ద సరౌండింగ్ అండ్ యూ హ్యావ్ టు say yes in that situation. Okay, there are many situations. If you can't, you should face the consequences. అంటే మీకు అర్థం కాదు నా మాటలు, డెఫినెట్లీ అర్థం కావు, బట్ ఇట్ విల్ కమ్ అవుట్. ఒక స్టేజ్ వస్తుంది, అక్కడ ఖచ్చితంగా అంత వస్తాయి, రాకపోతే మంచిది, వస్తే ఇంకా మంచిది. ఓకే, ఐ విల్ డోంట్ టేక్ మచ్ ఓవర్. ఐ విల్ ఎండ్ విత్ అన్ స్టోరీ. మీరు డిఫరెన్షియేట్ చేయలేరు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ టు ప్రూవ్ యువర్ పాయింట్. నేను చెప్తాను ఏంటంటే, there are 2 members. One is an athlete. నా దగ్గర 2 members వచ్చారు. ఒకరు తన బట్టలు इंसान के जो कपड़े रहते हैं वो जरा खराब महिला इंसान का आदमी आया और एक दूसरा आदमी आया, इनको मेरा बर्तन
వీళ్ళ స్టూడెంట్స్ కూర్చున్నారు, టీచర్ చెప్తున్నారు, ఇద్దరికి ఏం చెప్తున్నారు అంటే మేము అడుగుతాం. ఇప్పుడు ఇద్దరు మనుషులు వచ్చారు, ఎవరో ఒక అగ్లీ పర్సన్, ఇంకొకటి వెరీ క్లీన్ అండ్ నీట్నెస్ పర్సన్ వచ్చాడు. ఓకే, స్నానం చేసుకొని డైరెక్ట్. ఓకేనా, ఐ విల్ టెల్ యూ దట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే వీళ్ళిద్దరితో స్నానం ఎవరు చేస్తారు? హూ విల్ బాత్? స్నానం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? స్నానం ఎవరు చేస్తారు అంటే మీరు చెప్తారు ఏంటిది అంటే అగ్లీ పర్సన్ చేస్తారు సార్. ఎందుకంటే ఈ నీడ్ బాతింగ్, దట్స్ వై అతనికి అవసరం కాబట్టి అతను చేస్తారు. ఓకే, బట్ నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్ మీకు రైట్ అనిపిస్తుంది. ఓకే, వాట్ స్టేట్మెంట్ నేను చెప్తానంటే అతనికి అంత అవసరం ఉంటే అతను ఎందుకు చేసుకుని వస్తాడు? ఎందుకంటే అతనికి విలువ తెలియదు. అతనికి విలువ తెలిస్తే అప్పుడే చేసుకుని వచ్చాడు. అతనికి విలువ తెలియదు కాబట్టి అతను స్నానం చేయడు. నేను స్నానం చేసుకున్నాను అంటే ఇతనికి బాగా ఎవరైతే నీట్నెస్ ఉన్నారో అతనికి విలువ తెలిస్తే మళ్ళీ చేసుకుని వస్తాడు. స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. అంటే మీరు స్టేట్మెంట్ చెప్పిన దానికి నేను ఇంకొక స్టేట్మెంట్ చెప్పాను. స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు స్నానం ఎవరు చేస్తారని నేను అప్పుడు అడిగినాను అనుకోండి. ఇప్పుడు ఏం చెప్తాను? మీరు నీట్నెస్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతనికి విలువ తెలుసు కాబట్టి అతను చేసుకుని వచ్చాను. ఇతను చెప్పాను రాంగ్. అది నేను ఇంకొక బెటర్ స్టేట్మెంట్ చెప్తాను. ఏం స్టేట్మెంట్ చెప్తాను అంటే కాదు, ఇతనికి ఏం అవసరం లేదు, స్నానం చేసిన జస్ట్ ఉట్టి నీళ్ళు వేస్ట్ చేస్తాడు ఇతను. ఓకేనా, అవసరం అతనికి చెప్పాలి స్నానం. ఓకేనా, కాబట్టి అతనికి కోర్స్ చెప్పి చేపిస్తాం. ఓకేనా, ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటి రైట్? మళ్ళీ స్టేట్మెంట్ రైట్. ఓకేనా, ఇప్పుడు ఎప్పటి స్నానం మళ్ళీ ఎవరు చేస్తారు? స్నానం ఎవరు చేస్తారు? మళ్ళీ అగ్లీ పర్సన్ చేస్తారు. ఓకేనా, స్నానం ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు ఇద్దరు చేయరు. ఎందుకంటే అతనికి అలవాటు లేదు, అతనికి జ్ఞానం లేదు, అతనికి విలువ తెలియదు అంటే ఇతనికి అవసరం లేదు చేయడు. ఎవరికి నీట్నెస్ అవసరం ఉన్నాడు అతనికి అవసరం లేదు, అతను చేయడు. అతనికి విలువ తెలియాలి, అతను చేయడు. ఎందుకంటే ఓకేనా, అతనికి తెలియదు. ఓకేనా, ఇప్పుడు స్నానం ఏం చేస్తామని చెప్పండి? బోత్ తెలుసు. ఓకే, ఇద్దరు చేస్తారు. ఎందుకంటే అతనికి అవసరం, ఇతనికి విలువ తెలుసు. ఓకేనా, ఎవరు చేస్తారు ఇప్పుడు స్నానం అంటే ఎవరైతే అగ్లీ పర్సన్ ఉన్నారో అతనికి చాలా చాలా అవసరం, అతను ఖచ్చితంగా చేయాల్సిందే, ఈ వీళ్ళు. ఓకేనా, బట్ ఇతనికి ఏంటి అలవాటు ప్రకారంగా మళ్ళీ చేస్తాం. అంటే నేను చెప్పిన ప్రతి స్టేట్మెంట్ స్టోరీని పక్కకు పెట్టి ఇప్పుడు మోడల్ ఏంటిది అంటే నేను చెప్పిన ప్రతిసారి నా స్టేట్మెంట్ రాయడం పెంచింది. ఓకేనా, నేను చెప్పిన ప్రతిసారి సార్ చెప్పింది పాయింట్ కరెక్టే అనిపిస్తుంది. బట్ వాట్ ఇట్ హియర్ ఈజ్ ఇక్కడ రైట్ ఏంటిది రాంగ్ ఏంటిది ఇంపార్టెంట్ కాదు. Just you should know how to prove your point. That's it. You should know how to prove your point. నువ్వు రైట్ రాంగ్ నిరూపించుకుంటే చాలు, అంతే. అక్కడ రైట్ ఏంటిది రాంగ్ ఏంటిది అనేది ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మొత్తము టూమ్స్ దగ్గరకు వచ్చేస్తుంది. బట్ యూ కాంట్ జస్టిఫై హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. జస్ట్ వీ హ్యావ్ టు ఫాలో విత్ అవర్ మోరల్స్ అండ్ ఫాలో కావాలి. మనకు సక్సెస్ కావాలి అంటే జస్ట్ ఫోర్స్ ఏం చూస్తుంది? ఫోర్స్ తీసుకోవచ్చు యూ హ్యావ్ టు ఫాలో just four stages. That's what first stage is that you have to set focus. Okay, if you can't focus, you can't learn. Okay, first step is you have to focus. Okay, first step is need to focus cheyali. Focus. Okay, if you can't focus, you can't learn. Second step is you have to learn. Focus cheyina tarvata నేర్చుకోవాలి. ఫోకస్ చేయకపోతే ఆర్డర్ నేను ఏదైతే స్టేటస్ చెప్తున్నాను ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఈ 4 ఆర్డర్స్ కరెక్ట్ పెట్టాలి, మెన్షన్ కరెక్ట్ చేయాలి. అందులో ఆర్డర్ కిందకి పైన కూడా కావాలి. యూ విల్ డెఫినెట్లీ లూజ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ హియర్ ఇస్ యూ హ్యావ్ టు కీప్ ద ఆర్డర్ వైజ్ కరెక్ట్. ఫస్ట్ ఆర్డర్ ఇస్ యూ హ్యావ్ టు ఫోకస్. ఫస్ట్ స్టార్ట్ ఇక్కడ నుంచి చేయాలి, మనం ఫోకస్ చేయాలి. ఏదైనా సరే ఏ పని చేస్తున్నావు, నాట్ ఓన్లీ యూన్ రీడింగ్, జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీవేర్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ద ఫోకస్. డెఫినెట్లీ యూ విల్ లర్న్. ఏదైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే జస్ట్ ఫోకస్ చేయాలి. రాత్రి నీకు ఏం కట్టలేదనుకో ఆకాశానికి చూడు, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ సంథింగ్ న్యూ థాట్స్ ఇన్ యువర్ థాట్స్. డైలీ 8 థాట్స్ వస్తాయి మనకు తెలుసు కదా, అప్రాక్సిమేట్లీ 12,000 థాట్స్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ విల్ కమ్ అప్రాక్సిమేట్లీ 12,000 థాట్స్. బట్ అవి థాట్స్ అన్ని మనకు గుర్తుండవు. జస్ట్ అందులో ఏదైనా ఒక పర్ఫెక్ట్ థాట్ మనకు కలిగిందంటే చాలు, డెఫినెట్లీ యూ విల్ గో. ఓకేనా, నాకు ఎగ్జాంపుల్ లేడీస్ కట్టింది, ఏం కట్టింది అన్ని వాడిందో కరెక్ట్ పైన వాడింది జస్ట్ హీ డస్ నాట్ నాట్ ఎ థాట్ యూజింగ్ ద ఫిలమెంట్. ఒకసారి ఆ థాట్ వచ్చింది, థాట్ వచ్చింది, ఫిలమెంట్ వాడదామని థాట్ వచ్చింది,
focus. Second is learn. అది మనం ఫోకస్ చేసిన తర్వాత ఏం చేయాలి, లర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ కాంట్ లర్న్ యూ కాంట్ గ్రో. ఏం కావాలి నెక్స్ట్? థర్డ్ స్టేజ్ ఇస్ గ్రో. ఆఫ్టర్ గ్రోయింగ్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఎంజాయ్మెంట్ అనేది మనం ఇక్కడ పెట్టాలి, లాస్ట్ పొజిషన్ లో పెట్టాలి. అప్పుడే మన డోపమైన్కి కరెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్ లో మనం ఎంజాయ్ చేసినామంటే డెఫినెట్లీ ఎప్పుడు ఫేవరల్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నాం బెట్ట, మనం ఇయర్ ఎంజాయ్ చేస్తాం. ఎవరైనా జూలైలో ఫేవరల్ పార్టీ డెఫినెట్లీ ఎంజాయ్మెంట్ అనేది లాస్ట్లో పెట్టాలి. ఎవరైతే ఎంజాయ్మెంట్ ప్రియారిటీ ఫస్ట్ పెట్టాలనుకోండి డెఫినెట్లీ ఓకే, దట్స్ వై ద లాస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఎంజాయ్. ఓకేనా? 4 stages. ఫస్ట్ స్టేజ్ ఇస్ యువర్ ఫోకస్, సెకండ్ స్టేజ్ ఇస్ learn, third is grow, fourth is enjoy. Next, the last fifth stage is repeat. That's it. Repeat. Okay. First, focus, learn, grow, repeat. That's it. Not more than this steps. Okay. If you talk, then okay, one of the what he said that if you give me 6 hours to chop down a tree, మీరు ఒకవేళ నాకు 6 గంటలు ఇచ్చారు, అందులో ఒక ట్రీ ఉంది పెద్ద ట్రీ, ఆ చెట్టు నరకడానికి ఒక నాకు 6 గంటలు ఇచ్చారు అంటే ఐ విల్ డూ. ఇఫ్ యూ గివ్ మీ 6 hours టు చాప్ డౌన్ a tree, I will take 5 hours to just sharp my axe. ఓకేనా? ఒకవేళ నాకు 6 hours ఇచ్చారు, 6 గంటలు ఇచ్చారు ఒక ట్రీని నరకడానికి అంటే నేను ఖచ్చితంగా అందులో 5 గంటలు మొత్తం నేను ఏం చేస్తాను అంటే ట్రీ దగ్గరికి వెళ్ళాను, నాకు ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, షార్ప్ చేస్తాను. దట్స్ ద పవర్. డైరెక్ట్ నేను వెళ్ళి మీ దగ్గర కత్తి ఉంటుంది ఏముండదు, ఏదో తీసుకుని నడుస్తా అంటే 6 hours కాదు, మీకు 12 hours ఇచ్చినాను, ఏం చేయలేదు. బట్ వాట్ యువర్ వెపన్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్. నేను డైరెక్ట్ ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంది కదా వెళ్తామంటే ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి నేను అంటే ఖచ్చితంగా అరే ముంగళ అంత నేర్చుకున్నాను, అంత చదివినాను. అందులో నేను అన్ని పుస్తకాలు నా టీచర్స్ నాకు అందరూ అన్ని నేర్పించారు. కానీ బయాలజీ కూడా వస్తుంది నేర్చుకున్నాను. బాడీ పార్ట్స్ నేర్పించారు నాకు. బాడీ పార్ట్స్ నేర్పించినప్పుడు నాకు బ్రెయిన్ హార్ట్ నేర్పించారు. కెమెరా పెట్టు నా ఈరోజు పెద్దగా పోతే బట్ మన బ్రెయిన్ అక్కడ లొకేషన్ అక్కడ ఫియర్ ఉంటుంది. ఎక్కడ ఒకసారి నేర్పించిన పెట్టుకుంది సార్ ఇక్కడ ఫియర్ ఉంటుంది. ఆలోచించుకోవద్దు, మీకు అక్కడ ఫియర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది. ఫియర్ ఇక్కడ ఉండదు. ఫియర్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చిన పిల్లలు అక్కడికి వెళ్ళేసరికి చీకట్లో ఫియర్ ఉంటుంది. ఇట్స్ లైక్ వాట్ యు సే, ఒకవేళ మనం ఇంకా సింపుల్ గా చెప్పండి సార్ అంటే ఇట్స్ లైక్ ఏ డెవిల్. ఓకే, దాన్ని ఏమంటారు మనం భయపెట్టడానికి ఏదైతే దయ్యాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారో ఇప్పుడు కూడా మనుషులను ఏం చేస్తున్నారు అంటే ఫియర్ ఉంటుంది అని చెప్పడానికి భయపెడుతున్నారు తప్ప కానీ అందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ what we say emotions. ఒకవేళ ఏదైనా ఉంటుందంటే ఏముంటుందంటే జస్ట్ కాన్ఫిడెన్స్. యూ షుడ్ హ్యావ్ సమ్
मेरे पास से जो मेरे पास से जो गुजरा मेरा हाल तक ना पूछा मेरे पास से जो गुजरा मेरा हाल तक ना पूछा मैं कैसे मान लो कि वो दूर जाकर बोला నేను ఎట్లా నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో అడగలేను నేను ఎట్లా నా దగ్గర నుంచి వెళ్తాను దీనిపైన ఆన్సర్ ఏంటి మీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకులో मेरे पास से जो दूसरा मेरा हाल तक मैं कैसे मान लो कि वो दूर जाकर बोला అడుగుతా అడిగి तेरे पास से जो गुजरे एक जुनून में थे फराज तेरे पास से जो गुजरे एक जुनून में थे फराज तब दूर जाकर सोचे तो ज़ार हो సరే तेरे पास से जो गुजरे थे एक जुनून में थे फराज जब दूर जाकर सोचे तो ज़ार हो उस शख्स को बिछड़ने का सलीका भी नहीं फराज जाते हुए वो खुद को मेरे पास ही छोड़ సపరేట్ కావడానికి కూడా రాదు ఓకేనా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే మీకు ఎలా అయితే సపరేట్ అవుతారు ఇక్కడ వెళ్ళిపోవడానికి కూడా వస్తుంది మీరు వెళ్ళిపోతున్నారు జస్ట్ మీ బాడీని తీసుకుని వెళ్తున్నారు మీ మెమరీస్ మీ జ్ఞాపకాలు మొత్తం ఈ బిల్డింగ్లో ఒక్కటే పెట్టేసి వెళ్ళిపోతారు